దేశంలోని ఏ సినిమాకు రానటువంటి రెస్పాన్స్ ఒక్క పుష్ప 2కే వచ్చింది. వాస్తవంగా ఈ అసలు కదీవి ఎరుగని రికార్డు ఇది. ఏ ఒక్క సినిమాకి మిడ్ నైట్ షోలు ఫుల్ షోల్ అవుట్, మార్నింగ్ 7 గంటలకే టోటల్ ఫుల్ షోల్ అవుట్. రేంజ్ ఏ విధంగా ఉందంటే మొదటి రోజు 350 నుంచి 400 కోట్లు ఏకైక నాన్ బాహుబలి అంటూ ఉన్నారు. నాన్ బాహుబలి కాదు, నాన్ అర్జున్ రికార్డ్స్ ఇక బద్దలు కొట్టడమే. నెక్స్ట్ వచ్చే హీరోలు ఇది ఎంత ట్రోల్ చేసినా తన పని తాను చేసుకుంటూ ఒక్క విధంగా కూడా ఎవరికి కానీ చిన్న మాట కూడా అనలేదు అల్లు అర్జున్. ఒకవేళ ఒకరితో అతను పైకి వచ్చిండొచ్చు, కానీ జీవితాంతము ప్రతిసారి కాలు మొక్కొని నీతోనే నేను వచ్చిన పైకి అనే చెప్పే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ తాత ఒక కమెడియన్ అల్లు రామలింగయ్య. ఈరోజు ఉండే స్థాయిలో కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఈరోజు గంగోత్రి సినిమాలో అతన్ని టోటల్ వాడు కొంచెం మాదిరిగా ఉన్నాడు ఇచ్చేశారు. అదే ఈరోజు భారతదేశానికి బాక్స్ ఆఫీస్ మొగుడైనాడు. అదే దట్ ఈస్ అల్లు అర్జున్. ఈరోజు అల్లు అర్జున్ సినిమా 800 రూపాయలు పెట్టి 800 రూపాయలు పెట్టి కొన్నా కూడా నెక్స్ట్ పుష్ప 3 సినిమా త్వరలో రాబోతుంది. దానికి 1600 రూపాయలు ఖర్చు పెట్టైనా మళ్ళీ సినిమా కోసము తగ్గేదేలే. నేనైతే ఒకటి చెప్పగలుగుతాను, అసలు నెవర్ ఇండియన్ స్క్రీన్ పైన ఇలాంటి క్లైమాక్స్ ఫైట్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. దిస్ ఈస్ ద అల్టిమేటివ్. రేటింగ్ 6 రేటింగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. 2000 కోట్లు పక్క. మొదటి రోజు ఇండియన్ బాక్స్ ఆఫ్ చరిత్రలో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది RRR 224 కోట్లు. సెకండ్ ప్లేస్ బాహుబలి, KGF రికార్డులు మొత్తం మడత పెట్టేస్తా ఉంది. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. కంప్లీట్ గా ఇంకా మీదట మనం ఏదైనా సినిమా రికార్డ్స్ మాట్లాడుకోవాలంటే నాన్ అర్జున్ రికార్డ్స్ అని మాట్లాడుకోవాలని పళ్ళ గురించి చెప్తున్నా. దట్ ఈస్ అల్లు అర్జున్ ఈస్ ద నెంబర్ 1 ఆఫ్ రియల్ ఇండియన్ స్టార్. ఒక డాన్స్ లో కానీ ఒక రుచిక్ రోషన్ తర్వాత ఒక అల్లు అర్జున్ ఆయన స్వాగ కానీ ఇండియాలో టచ్ చేసే యాక్టర్ లేదు. నేను పళ్ళ గురించి చెప్తున్నాను. అల్లు అర్జున్ రియల్ సూపర్ స్టార్ ఇండియన్ సినిమా. దిస్ ఈస్ ట్రూ. This is Pushpa 3 Rampage is alternative. నెక్స్ట్ వస్తుంది Pushpa 3 Rampage. అది ఊహలో కూడా అందదు. పార్ట్ 3 Pushpa this Rampage is this alternative. అసలు మన ఊహ కూడా అందరి విధంగా సుకుమార్ ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయింది. అది ఇంకా ఒక 2-3 years పడుతుంది. దిస్ ఈస్ ఆల్మెట్. అసలు సినిమా గురించి చెప్పాలంటే అసలు నార్మల్ ఒక గ్రాఫిక్స్ కానీ ఇది కాదు, ఒక్క అల్లు అర్జున్ ఒక స్వాగ్తో అతని రియల్ క్యారెక్టర్ పవర్ మీరు చూడండి. సినిమాలో ఒక చిత్తూరు యాస కానీ అతను పలికిన హావభావాలు కానీ క్లైమాక్స్ కానీ సెంటిమెంట్ సీన్లు కానీ ఫైటింగ్లో ఆ ఉగ్ర రూపం అసలు క్లైమాక్స్ అయితే ఏందబ్బా అది. అసలు ఇండియన్ సినిమాలో అలాంటి ఫైట్ అయితే నేను ఇంతవరకు చూడలే. ఇదైతే ఆల్టిమేటివ్ బ్లాక్ బస్టర్. టోటల్ ఇండియన్ సినిమాలో ఈరోజు హిందీలో వచ్చి 65 కోట్లతో పటాక్ సినిమా ఉంది. ఆ రికార్డు మొత్తం ఇది చేస్తూ 100 కోట్లు కూడా క్రాస్ చేస్తుంది హిందీ మార్కెట్ లో. తమిళ్లో బ్లాక్ నరసింహులు చూసే పని లేదు. మేమైతే అతని కష్టానికి నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాలేదు. అతన్ని ఎప్పుడైతే ట్రోల్ చేస్తారో తర్వాత నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యాడో గర్వంగా చెప్తున్నా. సినిమా ఎట్లుంది బా? సూపర్ బ్లాక్ బస్టర్. సినిమా ఎట్లుంది? రానా ముందు రానా బా? సినిమా ఎట్లుంది బా? చెప్పు సినిమా ఎట్లుంది చెప్తే. సినిమా ఎట్లుందా ప్రసాద్? సినిమా ఎట్లుంది చెప్పు. చెప్పు సినిమా ఎట్లుంది బా? సార్ సినిమా మాట్లాడదు రాను సార్. సినిమా గురించి మాట్లాడండి సార్. ఎట్లుంది చెప్పండి సార్. తెలుగు సినిమా స్టేజ్ ఇంకొక లెవెల్ పెంచుతామనేది పుష్పరాజ్తో మళ్ళీ పుష్ప 2తో నిరూపణ అయింది. సెకండ్ హాఫ్ నిజంగా ఒక ఎక్సలెంట్. చిత్తూరు జిల్లా పేరు జాతర, తిరుపతిలో జాతర ఎట్లా జరుగుతుంది అనేది ఒక్కసారి ప్రపంచం అంతా కళ్ళకు కట్టేటట్టు చూపించిన సినిమా ఈ పుష్ప. ఎక్సలెంట్ సెకండ్ హాఫ్.
ఎట్లుంది బా సినిమా? పుష్ప 2 ఎక్సలెంట్. కాకపోతే కేవలం రాజకీయాలకి కల్పితం లేకుండా నెంబర్ 1 గా రాజకీయం అనేది లేదు. రాజకీయం మామయ్య అంటే మామయ్యే, పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారే. ఓకే, ఓన్లీ అల్లు అర్జున్ ఓన్లీ సినిమా ఫీల్డ్. క్లైమాక్స్ ఇలా పెట్టకూడదు, ఇలా పెడితే చచ్చిపోతారు. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి. నువ్వు తగ్గట్టు చెప్పి ఎట్లుందంటే ఎట్లుంది బస్ సినిమా? నా పుష్ప అంటే ఒక ఫ్యాను. వాడు ఆలోచన బాగుంది, సినిమా బాగుంది, హైలైట్ నా సూపర్ ఎట్లుంది సినిమా? సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అసలు తగ్గేదేలా. జై బండి. మాట్లాడండి. ఫైటింగ్ లాస్ట్ మాత్రం ఒక్క క్లైమాక్స్ అయ్యా రికార్డు పూర్తి న్యాయం చేయనాడు సుకుమార్ అన్నా. దేవుడన్నా, ఇంకా నీకు 5 years అయినా వెయిట్ చేస్తాం. పార్ట్ 3 కోసం వెయిటింగ్. అస్సలు తగ్గేదే లేదన్నా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? వెయిటింగ్ అన్నా. ఒక్క క్లైమాక్స్ అయ్యా రికార్డు పూర్తి న్యాయం చేయనాడు సుకుమార్ అన్నా. దేవుడన్నా, ఇంకా నీకు 5 years అయినా వెయిట్ చేస్తాం. పార్ట్ 3 కోసం వెయిటింగ్. అస్సలు తగ్గేదే లేదన్నా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా?